హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ని ఒక 2 అవర్స్ వరకు టైం స్పెండ్ చేసి అన్ని న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి అప్డేట్స్ని వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే 80,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు గారు ఈ యొక్క స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, విడతల వారీగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో అయితే తెలిపారు. ఉద్యోగాల ప్రకటనలతో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు బేజారైపోయింటారు. తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా ఉద్యోగాలు పొందేవారి జీతాల కోసం బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 3 నెలలకు కొన్ని పోస్టులు, 6 నెలలకు కొన్ని పోస్టులు, అలాగే 8 నెలలకు మరికొన్ని పోస్టులు విడతల వారీగా భర్తీ చేస్తామని చెప్పేసి ఆయనైతే తెలపడం జరిగింది. పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకపోవడం వల్ల బడ్జెట్ సమస్య రాకపోవచ్చన్నారు. కౌన్సిల్లో గురువారం బడ్జెట్పై పలువురు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. బిస్వాల్ కమిటీ రిపోర్ట్లో తప్పుడు లెక్కలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆయనైతే మెన్షన్ చేశారు. ఇక్కడ బిస్వాల్ కమిటీ వైద్య విధాన పరిషత్, అలాగే సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలోని 54,000 ఉద్యోగాలను పరిగణలోనికి తీసుకోలేదని చెప్పేసి ఆయనైతే తెలిపారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 నెలలకి, 6 నెలలకి, 8 నెలలకు ఒకసారి మనకి విడతల వారీగా పోస్టులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి హరీష్ రావు గారు నిన్న అసెంబ్లీలో తెలపడం జరిగింది. ఇదే అప్డేట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. విడివిడిగా ఉద్యోగ ప్రకటనలు, నియామకాలు ఆగకుండా సాగేలా చర్యలు, జారీకి ముందే విధిగా న్యాయ సలహాలు, పక్కా కార్యాచరణకు ప్రభుత్వ సన్నాహాలు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రాష్ట్రంలో భారీగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 80,000 ఉద్యోగాలకు సంబంధించి వేరువేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై సిఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం చర్చించగా టీఎస్పీఎస్సీ అధికారులతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు గురువారం భేటీ అయ్యారు. గతంలో నియామకాలకు సంబంధించి పలు కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి 23,000 పోస్టులు ఇలాంటి వివాదాల్లో ఉన్నందున వాటి నియామకాలు పూర్తి కాలేదు. అందుకే కొత్తగా చేపడుతున్నటువంటి ఉద్యోగాలకు న్యాయపరమైనటువంటి ఆటంకాలు ఎదురవకుండా అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత తక్కువ సంఖ్యలో పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ప్రధానమైంది. అలాగే నోటిఫికేషన్ల జారీకి ముందు న్యాయ సలహా తీసుకోవాలనేటువంటి అంశంపై చర్చించారు. ఏకమొత్తంగా నోటిఫికేషన్ వెలువడితే దానిపై కోర్టులో కేసు పెడితే ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయే వీలుంటుంది. అలా కాకుండా వివిధ కేటగిరీ పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్ ఇస్తే కోర్టు కేసు పడి 1-2 ఆగిపోయినా మిగిలినటువంటి వాటి ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా సిఎస్ అధ్యక్షతన గల రాష్ట్ర స్థాయి నియామకాల కమిటీ ద్వారా కార్యాచరణ చేపట్టే వీలుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. బుధవారం ప్రకటించినటువంటి ఉద్యోగాల్లో 27 శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని జిల్లా, జోనల్, బహుళ జోనల్ పోస్టులుగా విభజించారు. ఇప్పటికే హోంశాఖకు ప్రత్యేకంగా పోలీసు నియామక మండలి ఉంది. దాని ద్వారా ఆ శాఖ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ డిఎస్సి లేదా టీఆర్టీ ద్వారా నోటిఫికేషన్లు వెలువడతాయని తెలుస్తోంది. జిల్లా స్థాయి పోస్టులను ఏ జిల్లాకు ఆ జిల్లాలో భర్తీ చేయడానికి వీలుగా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖలకు ప్రత్యేక నియామక మండలి ఉంది. నీటిపారుదల శాఖ పోస్టులకు సైతం ప్రత్యేక నియామక మండలి ఏర్పాటు ఆలోచనలో ఉంది. ఇంకా సంక్షేమ శాఖలకు విడిగా, ఇంజనీరింగ్ సర్వీస్ పోస్టులన్నింటినీ వీటన్నిటి కోసం
విడిగా ప్రత్యేక మండలను ఏర్పాటు చేసి క్యాడర్ వారీగా నియామకాలను జరపాలనేటువంటి ప్రతిపాదనలను పరిశీలించనుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా టీఎస్పీఎస్సీ ద్వారా ఎలా అని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నియామక సంస్థ టీఎస్పీఎస్సీకి ఏ బాధ్యతలు అప్పగించాలనేటువంటి దానిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఏ నియామకాలు చేపట్టాలి, కమిషన్ సన్నద్ధత, కోర్టు కేసులు, వాటి పరిష్కారం, నోటిఫికేషన్లు ఎలా ఇవ్వాలి అనేటువంటి అంశాలపై చర్చించారు. మొదటి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతున్నాయి. ఈసారి పోస్టులను పూర్తిగా ఇవ్వాలా, కొన్నింటిని జిల్లా ఎంపిక కమిటీలకు ఇవ్వాలా అనేటువంటి దానిపై చర్చ జరగనుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి మరొక అప్డేట్ వచ్చింది. పోస్టుల భర్తీకి ఏడాదిన్నర అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు 1-2 నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్రతి 2 నోటిఫికేషన్ల మధ్య వ్యవధి, ఆలస్యం కానున్న ప్రక్రియ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రకటన రానే వచ్చేసింది. కానీ ఇదే సమయంలో నిరుద్యోగులు కొన్ని అనుమానాలు వేధిస్తున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఎంతకాలం పడుతుంది, ప్రక్రియ మొత్తం ఏడాదిలోగా పూర్తి చేసేస్తారా లేదా అంతకు మించి సమయం పడుతుందా, వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలోగా పూర్తవుతుందా, అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రకటించినంత సులభంగా పూర్తయిపోదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ఒకేసారి 91,142 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి ఇప్పటి నుంచే విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని ఇక్కడ వెల్లడించారు. ఇందులో కాంట్రాక్ట్ పోస్టులు 11,103 పోను మిగతా 80,039 పోస్టులను ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా సీఎం చెప్పినంత వేగంగా పూర్తయ్యే పరిస్థితి లేదని, నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల ఆహ్వానం, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూలు, పోస్టింగ్లు, ఇలా ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయాలి అంటే ఏడాది సరిపోదని, ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తే గొప్ప విజయంగా భావించవచ్చని సచివాలయంలోని ఓ కీలక అధికారి అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నిరుద్యోగులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించేలా ప్రతి 2 నోటిఫికేషన్లకు మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని ప్రస్తుతం నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం నియామక ప్రక్రియ ముగిసేందుకు ఏడాదిన్నరకు పైగా సమయం పట్టవచ్చని చెప్పేసి ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం కొన్ని పోస్టులనైనా భర్తీ చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు. కాగా ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు కనీసం 1-2 నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా టీఎస్పీఎస్సీ ద్వారానే ఎక్కువ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా డిఎస్సీల ద్వారా టీచర్, ఇతర జిల్లా క్యాడర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్తో నమస్తే తెలంగాణ వారు చేసినటువంటి ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఉద్యోగులందరికీ ఆయన అయితే ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ప్రతిభను నమ్ముకోండి, పైరవీలతో ఎలాంటి ఉపయోగం లేదు, మధ్యవర్తుల చేతుల్లో మోసపోకండి, ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కండి, పోటీ పరీక్షల దరఖాస్తులకు పాత ఫీజులే, భవిష్యత్తులో పెంచే ఆలోచన కూడా లేదు, పరీక్షల సిలబస్ మార్చే అవకాశం లేదు, గ్రూప్ 1కు ఈ ప్రశ్న పత్రం అమలు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి అంశాలు ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 1కు ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడైతే ఆయన డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నపత్రాల స్థానంలో ఈ క్వశ్చన్ పేపర్ను ఇవ్వనున్నాం. ప్రశ్నపత్రాలను ముద్రించడం, పంపిణీ, పరీక్ష కేంద్రాలకు చేర్చడంలో ఎక్కడో ఒక దగ్గర పేపర్లు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి పరిష్కారంగా ఈ క్వశ్చన్ పేపర్ను ఇవ్వనున్నామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిర్వహించినటువంటి అర్ధవార్షిక పరీక్షల్లో ఈ క్వశ్చన్ పేపర్లను అమలు చేశామని చెప్పేసి ఆయనైతే మెన్షన్ చేశారు. సో ఇక నుంచి గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్కి మనకి ఈ క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. సర్కార్ ఓకే చెప్తే 45 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో నిర్వహించే ఛాన్స్. ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వాలి. టెట్ నిర్వహణ మార్పులకు విద్యాశాఖ ప్రపోజల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమాయత్తమవుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 45 రోజుల్లో
టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఎస్జిటి కొలువులు టీచర్లకి సంబంధించినటువంటి పాఠశాల విద్యాశాఖలో మొత్తంగా మనకి 13,086 ఉపాధ్యాయ కొలువుల్లో ఎస్జిటి కొలువులు 6,400 వరకు ఉండనున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు వీటికి పోటీ పడవచ్చు అని మెన్షన్ చేశారు. మరో 3,600 వరకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్థానిక సంస్థలు ప్రభుత్వ పాఠశాలలో భర్తీ చేసేటువంటి ఉద్యోగాల సంఖ్య 10,000 లోపు ఉండనుంది. మిగిలినటువంటి 3,000 ఖాళీల్లో 1,024 ఉద్యోగాలు మోడల్ స్కూళ్లలో ఉండగా మరో 200 వరకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో టీచర్లు ఉంటారని సమాచారం అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా జిల్లా ఎంపిక కమిటీల ద్వారా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ కొలువుల భర్తీ చేయడం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం 2017లో వీటిని టీఎస్పీఎస్సీకి అప్పగించింది. అక్కడ న్యాయపరంగా ఎదురైనటువంటి సమస్యలన్నీ ఇన్ని కావని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పటికే 300 హిందీ పండిట్ పోస్టులు భర్తీకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయాలి అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరపాలని అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి దస్తం పంపినట్లు ఇక్కడ సమాచారం అయితే మనకి రావడం జరిగింది. ఇంకా పదోన్నతులు, హేతుబద్ధీకరణ, బదిలీలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 3 ప్రక్రియలు ఒకేసారి టీచర్ల పదోన్నతులపై విద్యాశాఖ కసరత్తు, మరో 10,000 పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం అని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. డిఎస్సి ద్వారానే భర్తీ ప్రక్రియ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇంకా నిరుద్యోగులకి గుడ్ న్యూస్ ఏంటంటే పోటీ పరీక్షలకు టీశాట్ శిక్షణ అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు అయితే మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కొలువుల కుంభమేళా జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే 1.42 లక్షల కొలువులు ఇచ్చిందని, మరో 91,000 ఉద్యోగాలకు ప్రకటనలు ఇవ్వనుందన్నారు. దీనికి సంబంధించి టీశాట్ ద్వారా పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామని చెప్పారు. గురువారం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగాల్లో ఆయన ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఖాళీలు 1.91 లక్షలు కాదు, బిస్వాల్ నివేదికలో పొరపాట్లు, నోటిఫికేషన్లతో భర్తీ చేసేవి 80,039 ఉద్యోగాల భర్తీ ఖాళీలపై ప్రభుత్వం స్పష్టత అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. 54,000 పోస్టులని లెక్కలోకి తీసుకోకుండానే ఖాళీలలో వెల్లడి చేసిందని బిస్వాల్ కమిటీలో వచ్చినటువంటి ఈ యొక్క తప్పుల గురించి నిన్న అసెంబ్లీలో ఇక్కడ డిస్కషన్ అయితే జరిగింది. 5,000 ఉద్యోగాలు ఎక్కువే అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు అయితే మెన్షన్ చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టులో చిన్న పొరపాటు దొరికింది. వాటిని పట్టుకొని ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం, బీజేపీ కాంగ్రెస్ నేతలు బేజారవుతున్నారు. మండలిలో ధ్వజమెత్తినటువంటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ నెల 14 వాయిదా పడ్డ శాసనమండలి అని చెప్పేసి ఇక్కడైతే ఆయన డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా భర్తీ చేసేవి 80,039 పోస్టులు, శాఖల వారికి ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ మళ్ళీ మరొకసారి మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రింట్ చేయడం జరిగింది. ఇంకా ఇది కొలువుల కుంభమేళా అని చెప్పేసి నిన్న ఇక్కడ చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కేటీఆర్ గారు అయితే ప్రసంగించడం జరిగింది. సో సీఎం ప్రకటనను నమ్మేవాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, నమ్మని వాళ్ళు ప్రధాని చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ఆయన అయితే ప్రతిపక్షాలను విమర్శించారు. ఇంకా ఆ ఉద్యోగాలను కల్పినందుకే అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. పీఆర్సీ నివేదికలో సొసైటీలు, కార్పొరేషన్లు కూడా చేర్చారు. అందుకే 1.91 లక్షల పోస్టులు ఖాళీలు అని లెక్కించారు. తెలియని తనంతో బీజేపీ కాంగ్రెస్ విమర్శలు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఆయన విమర్శించడం జరిగింది. ఇంకా పుంజుకున్న నియామకాలు అని చెప్పేసి మాస్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వారు ఫిబ్రవరిలో 3% దీనికి సంబంధించి అధికంగా నియామకాలు ప్రైవేట్ సంస్థల్లో జరిగాయని ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఎస్బీఐ నుంచి మనకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి అలాగే ఇతర ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షకి సంబంధించి నోటిఫికేషన్ తెలంగాణలో విడుదలైంది. జూన్ 25, 26 తేదీలో టైప్ రైటింగ్ పరీక్ష, జూలై 2, 3 తేదీల్లో షార్ట్ హ్యాండ్ పరీక్ష ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 400 రూపాయలతో మే 15వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. మే 13వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అదే మీరు ఫైన్ కూడా కలిపినట్లయితే మే 15వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.